గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. వరంగల్, పాలేరు, సిద్దిపేట నేతల మధ్య ఆధిపత్య పోరుపై కమిటీ చర్చిస్తుంది. స్థానిక ఎన్నికల సమయంలో కొందరు నేతలు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని ఫిర్యాదులు రావడంతో అధిష్టానం సీరియస్ అయింది. ఇప్పటికే పాలకుర్తిలో 2 నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ సమావేశంలో పాలకుర్తి నేతల విభేదాలపై కమిటీ చర్చలు జరుపుతుంది. గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. వరంగల్, పాలేరు, సిద్దిపేట నేతల మధ్య ఆధిపత్య పోరుపై కమిటీ చర్చిస్తుంది. స్థానిక ఎన్నికల సమయంలో కొందరు నేతలు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని ఫిర్యాదులు రావడంతో అధిష్టానం సీరియస్ అయింది. ఇప్పటికే పాలకుర్తిలో 2 నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ సమావేశంలో పాలకుర్తి నేతల విభేదాలపై కమిటీ చర్చలు జరుపుతుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. క్రమశిక్షణ కమిటీ సమావేశం మొదలైంది. ఉదయం హైదరాబాద్ పార్లమెంటరీ సమావేశం మొదలు కాగా గోషామల్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కూడా కొంత ఆందోళన చేసిన నేపథ్యం అయితే ఉంది. దీంతో పార్లమెంటరీ సమావేశాన్ని వాయిదా వేసుకొని ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ సమావేశం అయితే మొదలైంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా సమస్యలు తలెత్తాయి. గతంలో కూడా చాలా రాష్ట్ర కమిటీకి ఇటు ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో ఫిర్యాదుల ఆధారంగా ఒక్కొక్క దాన్ని పరిష్కరిస్తూ వస్తూ క్రమశిక్షణ కమిటీ వరుసగా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తోంది. అయితే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేతృత్వంలో ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. పాలకుర్తితో సహా ఇటు సిద్దిపేట, పాలేరు లాంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఉండడంతో వాటన్నింటినీ కూడా 1 by 1 విచారణ చేస్తూ ఉంది. అయితే ఈ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఝాన్సీ రెడ్డితో పాటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సంబంధించినటువంటి నిర్ణయాలను పట్టించుకోకుండా ఇతర పార్టీ అభ్యర్థులకు సహకరిస్తున్నారంటూ కూడా 2 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు సంబంధించి వారి పట్ల క్రమశిక్షణ కమిటీకి వీళ్ళిద్దరు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే 2 ఎమ్మెల్యేతో పాటు ఝాన్సీ రెడ్డి కూడా ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు ఆధారంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి, 2 హరిప్రసాద్తో పాటు శివకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి 2 నేతలకు కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇవ్వడమే కాకుండా గతంలో దాదాపు 3 సార్లు కూడా క్రమశిక్షణ కమిటీ చర్చలకు సంబంధించి వాళ్ళని పిలవడం కూడా జరిగింది. ఎందుకు పార్టీకి సంబంధం లేకుండా పనిచేస్తున్నారు, పార్టీ అభ్యర్థిని గెలిపించుకోకుండా ఇతర పార్టీ అభ్యర్థులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ పూర్తిస్థాయిలో అడగడం జరిగింది. దానికి షోకాజ్ వచ్చినటువంటి నేతలకు సంబంధించి వాళ్ళు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ జరుగుతున్నటువంటి క్రమశిక్ష సంబంధించి సమావేశానికి సంబంధించి చూసుకుంటే ఇటు పాలకుర్తి ఝాన్సీ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సంబంధించి వారందరినీ ఒక దగ్గరే కూర్చోబెట్టి ప్రస్తుతం మల్లు రవి అధ్యక్షన ఇంకా సమావేశం అయితే కొనసాగుతుంది. అయితే 2 నేతలకు సంబంధించి సీనియర్ నేతలు కావడంతో 2 పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి తప్పనిసరిగా సహకరించాలన్న అంశానికి సంబంధించి 2 మధ్య సయోధ్య కుదిర్చేందుకైతే క్రమశిక్షణ కమిటీ ప్రస్తుతం ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఒకవేళ ఇనకుంటే మాత్రం ఆ 2 నేతలను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంది, ఇటు ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి ఉంది. కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంగా ఇటు మహబూబాద్ సంబంధించినటువంటి ఏదైతే సమస్యల పట్ల ఉన్నటువంటి కార్యకర్తల మధ్య విభేదాల పట్ల వాటన్నిటిని కూడా తీర్చేందుకు మహబూబాద్ గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని కూడా పర్యవేక్షకుడిగా అక్కడ ఉంచింది. అయినా కూడా వాళ్ళ సమస్యలు తీరకపోవడంతో క్రమశిక్షణ కమిటీ దాకా వచ్చింది. ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. మరి ఆ 2 నేతలను పార్టీలో కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమర్.